శ్రీ కేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ బళ్ళారి వారు వినాయక ఘాట్ దగ్గర ఉన్న శ్రీ గణపతి దేవాలయం కాంపౌండ్ నందు కాంక్రీట్ బెడ్ వేశారు మరియు గోశాల కొరకు వారు స్వయంగా ఒక షెడ్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు మరియు గణపతులను నిమజ్జనం చేయడానికి ఒక ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఎల్సీ కెనాల్ వినాయక ఘాట్ నందు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఈరోజు శ్రీ కేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క అధికారి శ్రీ కేసీ రంగయ్య విశ్వ హిందూ పరిషత్ ఆధుని వినాయక మందిరంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు శ్రీ బసవన్న గౌడ్, కోశాధికారి కొంగే పంపవతి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి ఆంజనేయులు, శ్రీ మరియాని చెన్నబసప్ప మరియు విట్ట రమేష్ మరియు సందే కుడ్లూరు విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు, అధ్యక్షులు యు సిద్దప్ప, కార్యదర్శి ఎస్కే విష్ణువర్ధన్ రెడ్డి, హెచ్ మల్లికార్జున తొంబలం, మల్లికార్జున పెండే, మాలింగ తలారి, కిష్టప్ప, డీజే దస్తగిరి, కోపాలి, సిద్ధ మరియు కుబేరస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ಅಲ್ಲಲ್ಲ ಇಲ್ಲಿ ಇದ್ರ ಮುಂದೆ తర్వాత సెట్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎల్ఎల్సీ కెనాల్ ఘాట్ ఉన్నటువంటి వినాయక ఘాట్ దగ్గర అందరూ కూడా రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మన ఎల్ఎల్సీ కాంట్రాక్టర్ అయినటువంటి కేసీ కృష్ణరాజ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించినటువంటి యజమానులు శ్రీ కేసీ రంగయ్య గారు ఈ యొక్క దేవాలయానికి ఆయన మొత్తం టెంపుల్ సిమెంట్ సీసీ ప్లాట్ఫామ్ వేయడం జరిగింది. దాదాపు 2 లక్షల ఖర్చుతో ఈ యొక్క ప్లాట్ఫామ్ నిర్మాణం జరిగింది. మేము టెంపుల్ వారు ఎటువంటి అప్రోచ్ లేకున్నా కానీ ఆయన ఈ పక్కన కెనాల్ వర్క్ చేస్తూ దీని మీద దైవం మీద భక్తి వల్ల ఆయన స్వతహాగా మేము చెప్పకపోయినా ఆయన ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క కాంక్రీట్ ఏర్పాటు జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి గోశాలకు కూడా షెడ్ కూడా వేయడం, ఆవులు కూడా కూర్చునేది పండుకునేదానికి అక్కడ కూడా కాంక్రీట్ బెడ్ వేయడం జరిగింది. కనుక ఆ భగవంతుడు ಇಲ್ಲ ಬಾಬಾ ನೀನು ಅಧ್ಯಕ್ಷ ನೀನು ಇಲ್ಲ ಬಾಬಾ ನಮ್ಮೂರ ಅಧ್ಯಕ್ಷ ದೂರದ್ದು ಆಗಲೇ కొట్టుకొచ్చారమ్మా గ్రూప్ ఫోటో సార్, గ్రూప్ ఫోటో ఒకసారి. ಯಾರು ಫೈನ್ అందరు లైన్ నిలబడండి రా, ఎటు సులభ అత్తతో జిల్లాధ్యక్షుడు అది తీర్చుకోడరప్ప.